2 రోజుల క్రితం జనం 6 నాడు అమరావతి రాజధాని కోసం పునాది రాయి వేశారు. ఈ రోజున మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఏమి అర్థం? అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఇది అన్ని ఒక స్వర్ణ భూమి. ఇదే మీ అదృష్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సిద్ధించాలని ఆ సర్వేశ్వరుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇందుకోసం 50 మంది ప్రజలు, ముఖ్యంగా యువతరం సమిష్టిగా ముందుకు రావాలి. మీరందరూ కదిలి వస్తే ఈ మహాసంకల్పం అతి త్వరలోనే సుసాధ్యమవుతుంది. నా నమ్మకం ఏంటంటే ఇక్కడ ఒక స్వర్ణ భూమి ఏర్పాటు చేస్తారు చంద్రబాబు గారు అనేది. నా కళ ఏమిటంటే ఇంకా ఒక 3 సంవత్సరం లోపల ఇక్కడనే వచ్చి మళ్ళీ ఈ స్వర్ణ భూమిని చూడాలని నాకు ఒక కళ. అది చంద్రబాబు గారు పూర్తి చేస్తానని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు మిమ్మల్ని నేను ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ వచ్చిన జన్మభూమికి ఒకసారి నేను రావాలని నా ఆకాంక్ష. మీ అందరికీ మరోమారు నా శుభాకాంక్షలు, అభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని నేను ఆ 7 కొండల వారిని కోరుతున్నాను. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, కనకదుర్గ, వెంకటాచలపతి, ఈ ముగ్గురు ఉన్న ఈ సంగమమైన ఈ ప్రదేశంలో అమరావతి అనే పుణ్య భూమిలో మీ రాజధాని వస్తుందని చాలా సంతోషం. ఈ రాజధానికి, ఈ ప్రదేశంకి మరోమరి శుభాకాంక్షలు. అట్లా ఇంగ్లీష్లో చెప్పినట్ల మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ అందరికీ నమస్కారం. Ashok Babu, President, AP NGOs Association. Thank you. 5 కోట్ల ఆంధ్రులకి దశ దిశ నిర్దేశించే రాజకీయ మరియు అధికారులకి, అలాగే ఈ సభకు విచ్చేసిన అశేష ప్రజానికానికి ఉద్యోగ సంఘాల తరఫున నా హృదయపూర్వక అభినందనలు. సంకల్పం అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన పురాణాలు చెప్తున్నాయి. దానికి ఉదాహరణే ఆ రోజున 1982లో 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని సృష్టించి అధికారాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారి సంకల్పమే దానికి నిదర్శనం. సంకల్ప బలం అంటే అది. ఆ సంకల్ప బలాన్ని పుణికి పుచ్చుకొని వారసత్వంగా ఈ రోజున అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకుని వచ్చిన మీ అందరికి కూడా ఆ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యోగులుగా మేము మీ తోడుంటామని చెప్పి ఆయన మేము హామీ ఇస్తున్నాం. అయితే ఒక రాజకీయ కుట్ర, ఒక రాజకీయ వైఫల్యంతో ఈ రాష్ట్రం విడిపోయింది. ఒక పుట్టిన బిడ్డకు హృదయం లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటో, ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఈ రాష్ట్రం పరిస్థితి అలా ఉంది. అయితే నిన్న అమరావతి అనే రాజధానిని ఆ బిడ్డకు గుండెలాగా తయారు చేసి శంకుస్థాపన భూ పూజ చేసిన మరి ఈ స్థలాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ అమరావతి ఆనాటి చరిత్రలో అమరావతి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందాలని, దానికి మేమందరం ఉద్యోగులు మా వంతు కృషి చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాం. అయితే ఈ అభివృద్ధి కేవలం ఒక్క రోజులో రాదు. ఈ అభివృద్ధి కేవలం ఒక వ్యక్తితో కూడా రాదు. ఈ అభివృద్ధి సమిష్టిగా మనం పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రోజున ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడిందేమో కానీ దమ్ముల మట్టికి ఆంధ్రలో వెనక కాదనే విషయాన్ని మనం రుజువు చేసిన పరిస్థితి ఉంది. తెలంగాణలో డబ్బు ఉండొచ్చు, కానీ ఆంధ్రలో దమ్ముంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే, కష్టపడి పనిచేసే ప్రజలు ఉన్నారు.
కష్టపడి పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే తలమానంగా తీసుకెళ్లగల సత్తా ఉందని నిరూపించే సమయం మనకు ఆసనమైంది. దాన్ని ఒక అభివృద్ధి సారథిగా తీసుకెళ్ళడానికి ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మరి నాయకత్వం వహించడం, అలాగే ఆయన మంత్రివర్గంలో ఉన్న సహచరులందరూ కూడా ఈ అభివృద్ధిలో పథకంలో భాగస్వాములు కావటం, మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రం గతంలో ఏదైతే ఒక ఉన్నతమైన స్థానం వెళ్ళింది ఆంధ్రప్రదేశ్, దానికి చేరుకుంటున్న నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ రోజున తాజ్మహల్ నిర్మించిన శిల్పుల యొక్క చేతుల్ని రాజులు నరికారు, ఎందుకంటే ఇంకో తాజ్మహల్ నిర్మించకూడదని. కానీ ఒక రాజకీయ కుట్రతో హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళొచ్చు, కానీ అటువంటి హైదరాబాద్ మించిన హైదరాబాద్ తయారు చేసిన శిల్పి ఇక్కడ మన ముందు ఉన్నాడు. ఆయన చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది 10 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకెళ్తున్న నమ్మకం మాకు ఉంది. ఉద్యోగులుగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అన్నదండలుగా మేము ఉంటాం. ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమంలో కూడా నీతి నిజాయితీగా మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభా వేదికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను అభినందన తెలుపుతూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మటుకు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలని ఉద్యోగ సంఘ నాయకుల్ని ఈ రకంగా పిలిచి భాగస్వామ్యం ఇవ్వలేదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ భాగస్వామ్యం ఇచ్చినందుకు మమ్మల్ని ఈ భాగస్వామ్యంలో ఇన్వాల్వ్ చేసినందుకు ఈ అధికారుల్ని ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా మేము అభినందిస్తూ, ఖచ్చితంగా ఈ అభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామని, ఈ అభివృద్ధికి ఎండా వాన లెక్క చేయకుండా ఉద్యోగులు పనిచేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్. Sri Murali Krishna, President, AP Secretariat Employees Association. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ గారికి, వేదికను అలంకరించినటువంటి మంత్రివర్యులకు, గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, అదేవిధంగా అధికారులకు, అనధికారులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. ఈరోజు మహాసంకల్ప దీక్ష అనేది 1 సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయ దురుద్దేశంతో సంవత్సరం అయింది, ఇంత మట్టికి ఏం చేశారు, 0 మార్కులు వచ్చినాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం లోటు బడ్జెట్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఏర్పడినప్పటికీ కూడా రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, ఎవరికి అందరికి కూడా పెన్షనర్స్ 5 రెట్లు పెంచి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలని కూడా, వర్గానికి ఒక చేతునుకున్న అన్ని వర్గాలను కూడా కలుపుకొని ఈ సంవత్సర కాలంలో ఏమి చేశారంటే, ఇప్పుడు మనకి ఈ సంవత్సర కాలంలో ఎయిమ్స్ వచ్చింది, అదేవిధంగా నిట్లో సీట్స్ వచ్చినాయి, ఇంకో రకంగా ఐఐటి వచ్చింది, రకరకాలుగా ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చినాయి. అంతేగాని మనం చెట్టు వేసినంత వెంటనే కాయ దక్కాలంటే అది రాదు, దాని ఫలాలు అనుభవించాలంటే కొంత టైం పడుతుంది. అదేవిధంగా ఈరోజు సంవత్సర కాలంలోనే భూమి పూజ చేసి రాబోయే రోజుల్లో హైదరాబాద్ను తలదన్నేటువంటి రాజధాని నిర్మాణం ఇక్కడ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది. ఈ రోజున కొంతమంది నాయకులు చెప్తున్నారు, హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు, నిజాం ప్రభువులు బతుకుంటే సూసైడ్ చేసుకుంటారని ఒక నాయకుడు మాట్లాడతాడు. నిజాం ప్రభువులు చేశారు, ఏం చేశారు, చార్మినార్ కట్టారు, గోల్కొండ కట్టారు, సారాజ్యం మ్యూజియం కట్టారు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ కట్టారు తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఈ రోజున ఆ రోజున హైటెక్ సిటీ పునాది వేయటం వల్ల ఈ రోజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రపంచ దేశాల నుంచి అన్ని కూడా వచ్చి ఈ రోజున హైదరాబాద్ సాఫ్ట్వేర్ మహానగరంగా వెలసల్లుతుందంటే దానికి కారణం
విజన్ తోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు హైదరాబాద్ లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అమెరికాలో కానీ పనిచేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. ఆయనకి ఆ విజన్ ఉంది, అది ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఆ ప్రజలు ఈ రోజున గెలిపించి రేపు నిర్మాణం చేయగలుగుతారనేది కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదేవిధంగా నేను 90లో ఉద్యోగంలో చిన్న ఉదాహరణ, మా ఫ్రెండ్ ఒక ఆయన ఎస్ఐగా ఏపీఎస్పీ బెటాలియన్లో చేరాడు. నాంపల్లి బస్ స్టాప్ లో తగిలాడు. ఎక్కడేశారా పోస్టింగ్ అంటే కొండాపూర్ అని రంగారెడ్డి జిల్లాలో ఒక విలేజ్ ఉంది అన్నాడు. ఎట్లా వెళ్ళాలంటే ఆ రోజు ఎర్ర బస్సు ఉండేది. జూబ్లీ హిల్స్ దాటుకొని ఆ కొండల్లో నుంచి, రాళ్ళు రప్పల్లో నుంచి ఆ కొండాపూర్ వెళ్ళాలి అని చెప్పాడు. ఇవాళ అలాంటి రాళ్ళు రప్పలు ఉన్నటువంటి కొండాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ ఆ ప్రాంతం అంతా కూడా గచ్చిబౌలి సాఫ్ట్వేర్ కంపెనీలతో విరాజిల్లుతుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజనే. ఇంకొక ముఖ్యంగా ఆ రోజున హైదరాబాద్ సిటీలో మనకి ఔటర్ రింగ్ రోడ్డు దృష్టి కూడా గత 15 సంవత్సరాల నాడే గుర్తించి హైదరాబాద్ ట్రాఫిక్ లో ఆ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసి ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు మనకు వచ్చిందంటే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఎక్కితే కూకట్పల్లి వెళ్ళేవాళ్ళు 25 మినిట్స్లో వెళ్తున్నారు. అదే సిటీలో నుంచి వెళ్ళాలంటే 2 hours 3 hours మినిమం పడుతుంది. మరి ఇవన్నీ కూడా దూరదృష్టితోటి చూసి ఆ దూరదృష్టితోటి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసింది 100% చంద్రబాబు నాయుడు గారే. దాంట్లో ఎలాంటి ఎవరు కూడా మనం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితే లేదు. కానీ ఈ రోజులు కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బతీయటానికి కోసం కొన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా మనకి ఆ రోజున మేము రాష్ట్రం విడిపోవద్దని చెప్పి ఉద్యమం సచివాలయంలో హైదరాబాద్ నడిగడ్డలో ఉన్నా కూడా మా ప్రాణాలకు ఎదురొట్టి పోరాటం చేశాం. ఢిల్లీకి వెళ్ళి చేశాం. ఢిల్లీలో ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారికి చెప్తే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరుగుతుందంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో మాకు హైదరాబాద్లో వాటా కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్న ఆస్తుల మీద హక్కు ఇవ్వమంటే ఆ రోజు ఇవ్వకుండా మమ్మల్ని బయటికి బలవంతంగా నెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మనకి ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు. మనం ఒక్క ఉద్యోగస్తులనే కాకుండా అందరూ కూడా ఈ రాజధాని నాది, ఈ రాష్ట్ర క్యాపిటల్ నాదనుకొని భావించి అందరూ కూడా దాంట్లో పాల్పంచుకుంటే రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ఒక ధన్యవాదాలు ముగిస్తున్నాను. బొప్పరాజు వెంకటేశ్వర్లు